నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టినటువంటి మీటింగ్ని అలాగే మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశిస్తూ మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది ఘాటుగా. నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో ఎలాంటి పసలేదు. ఆయన మాట్లాడినటువంటి మాటలంతా కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలకి అర్థమే లేదు. గతంలో ఉన్నటువంటి మాటలకి ఇప్పుడున్నటువంటి మాటలకి చాలా తేడా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఏదైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ యొక్క గుండె పగిలిపోయింది. ఆ బాధను తట్టుకోలేకనే కేసీఆర్కి మాటలు రావట్లేదు నోటి నుంచి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. మరోసారి దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలి, అందుకోసం అని చెప్పేసి దేశమంతా ఎదురు చూస్తుందని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నది. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ నెంబర్ 1 అంటే విలన్ నెంబర్ 1 పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశాన్నే ఆగం చేసినటువంటి పార్టీ, ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ నేతలను ఇందిరాగాంధీని ఉద్దేశిస్తూ కూడా ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీ పైన తనదైనటువంటి శైలిలో కేసీఆర్ విరుచుకుపడినటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తే కేసీఆర్కి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అహంకారం తగ్గట్లేదు. నేను ముఖ్యమంత్రి అయిన రోజే అనే గుండె పగిలిపోయిందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా 20% 30% కమిషన్లు తీసుకుంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. దీనిపైన పిల్లలు అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే కనీసం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. దాని మాటను దాటవేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. నేను అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు, పిల్లలకి సమాధానం చెప్తలేరంటూ నిన్న కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తే మరి పిల్లల్ని ఎందుకు పంపిస్తూ ఉన్నారు అసెంబ్లీకి? దమ్ముంటే అసెంబ్లీకి రా, దమ్ముంటే నువ్వు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటో అసెంబ్లీకి వచ్చి అడుగు. ప్రతిపక్ష హోదాలో ఉంటూ నువ్వు ప్రజల సమస్యల పట్లనో ప్రభుత్వ తీరు పట్లనో ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో ఉండి నిర్వహించలేక ఇలా ముఖాన్ని చాటేసి ఫామ్ హౌస్లోనే దాచుకుంటా ఉన్నాడు. నువ్వు దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది, అసెంబ్లీకి రా, నువ్వు అడిగేటువంటి ప్రశ్నలకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తానంటూ ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ మాటలపైన విరుచుకుపడడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఒకే గూటి పక్షులు. ఈ రెండు పార్టీలు సైతం ఆడుతున్నటువంటి డ్రామాలు కాంగ్రెస్ పార్టీ పైన నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈయనే మోదీతో పాటు అంటగాగుతా ఉన్నాడు. మోదీ ఏది చెప్తే అదే కేసీఆర్ చేస్తా ఉన్నాడు. మోదీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటుందని చెప్పేసి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా కొంత మాటల దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. జాతీయ స్థాయిలో సైతం కూడా ఇది ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెడితే దాని జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. అంతేకాకుండా ఆపరేషన్ కగార్ని ఆపాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. ఆ దిశగా తమ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందంటూ ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా మాత్రం నిన్న ఆయన చేసినటువంటి కేసీఆర్ ఎలకతుర్తి సభలో ముఖ్యంగా ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ కూడా తీయనప్పటికీ కేసీఆర్ గారు మాత్రం తనదైనటువంటి శైలిలో కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా విమర్శలు దాడి చేయడం జరిగింది. కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఆ ప్రజలకి తగిన గుణపాఠం చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలని నెరవేర్చలేక చేతులెత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ జనాలని నమ్మించి దగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో పాటు హైడ్రా పేరుతోటి పేదల ఇళ్లని కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేమేమో భూములు ఇచ్చినాం, అలాగే పేదలకు ఇళ్లు కట్టిస్తే కట్టినటువంటి ఇళ్లని అలాగే ఇచ్చినటువంటి భూములను కూడా కాంగ్రెస్ పార్టీ లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. హైడ్రా పేరుతోటి ముఖ్యంగా పేదల యొక్క బతుకులని రోడ్డు పాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ నిన్న మరి గంట సేపు ఎలకతుర్తి సభలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించడం జరిగింది. దాంట్లో మోదీకి సంబంధించినటువంటి విషయంలో ఒకటి అర మినహా మిగతా మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేసినట్టుగానే కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో విమర్శించడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ తోటి ఇటీవల
చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి, చాలా వీటిపైన వార్తలు వస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ తోటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు. సో అందుకోసం అని చెప్పేసి రాహుల్ గాంధీకి ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నటువంటి సందర్భంలో నాకు ఎటువంటి గ్యాప్ లేదు, రాహుల్ గాంధీకి నాకు మంచి సంబంధం ఉంది, కానీ కావాలని చెప్పేసి కొంతమంది దీనిపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కావాలని చెప్పేసి ఏదో బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి నాకెందుకు, నాకు రాహుల్ గాంధీతోటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈరోజు ఆ ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించినటువంటి ఆ వ్యక్తి అగ్రనాయకునికి నాకు ఉన్నటువంటి మధ్యలో ఎట్లాంటి వేరే రకమైనటువంటి ఘర్షణలు కానీ వేరే రకమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. మేము ఖచ్చితంగా కూడా కలిసే పనిచేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక ముఖ్యమంత్రిని, ఆయనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదు, అంతా కూడా సఖ్యతనే ఉన్నామన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు పదవులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చాలా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. మరో పక్కన మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి కూర్పు ఉంటుంది. మంత్రివర్గంలో మిగతా సంబంధించినటువంటి 6 మంత్రి పదవులని ఎవరెవరికి కట్టబెట్టాలన్నటువంటి అంశం పైన డిస్కషన్ అవుతున్నటువంటి సందర్భంలో చాలా మంది ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మరో పక్కన మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు దాడి చేస్తూ ఉన్నారు ఆ పార్టీలోనే ఉంటూ. మరో పక్కన నాకు మంత్రి పదవి ఎందుకు రాదు అని చెప్పేసి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నది. సో మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇటీవల చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది వ్యక్తులు తమకు మంత్రి పదవి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని చెప్పేసి బహిరంగంగా విమర్శలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఘాటుగా వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. మీరు ఇష్టం వచ్చినటువంటి తీరుగా మాట్లాడితే మాత్రం ఆ పదవులు రావు. పదవులు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఓపిక అనేది అవసరం. మీరు నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. పదవులకు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి నిర్ణయిస్తుంది. తనపైన కూడా బాధ్యత ఉంది. ఎవరు పని చేస్తూ ఉన్నారు, ఎవరు పని చేయట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దాంట్లో భాగంగానే పదవులు వస్తే తప్పించి ఇష్టం వచ్చినట్టుగా ఆ పార్టీలోనే ఉంటూ మన పార్టీల నేతలపైనే విమర్శలు చేస్తూ నాకెందుకు రాదు అని చెప్పేసి మీరు నోరు బయటపెట్టి మీ మాటని బయటపెట్టి అసంతృప్తిని వ్యక్తపరిచినటువంటి ఆ సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూడా ఓపిక అనేది చాలా అవసరం. మీరు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి ఒక పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇటీవల మంత్రి పదవుల కోసం రోడ్డు ఎక్కుతున్నటువంటి మంత్రి పదవుల కోసం మీడియాకు ఎక్కుతున్నటువంటి చాలా మందికి ఇది ఒక పరోక్షంగా హెచ్చరించినటువంటి సందర్భం కనపడతా ఉన్నది. మీరు ఇప్పటికైనా ఖచ్చితంగా కూడా మీరు అవసరం ఉన్నట్టయితే అధిష్టానంతో అడగండి, పిసిసితో మాట్లాడండి తప్పించి మీరు మీడియా ముంగడికి వచ్చి మీటింగ్లలో బహిరంగంగా విమర్శలు చేస్తే మాత్రం మరో పక్కన ఈసారి క్షమించలేదు అని చెప్పేసి అవుట్ రైట్గా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేల పనితీరు పట్ల సైతం ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎమ్మెల్యేలకు ప్రతిసారి చెప్తా ఉన్నాం, మీరు హైదరాబాద్కు రావాల్సినటువంటి అవసరం ఏముంటుంది, మీరు జనాల్లోకి వెళ్ళండి, ప్రజలకి కలవండి, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని వివరించేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టయితే వాళ్ళకి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఆ ప్రయత్నం చేయాలి తప్పించి మాకు పదవులు రావట్లేదు, లేకపోతుంటే ఇంకా వేరే ఇండివిజువల్ బిజినెస్ల కోసం హైదరాబాద్ మిగతా సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్ళడం కాదు. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలి. మేము ఎప్పటికప్పుడు కూడా రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు, ఎవరు పనితీరు ఎట్లా ఉన్నది, ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎట్లా ఉన్నది, వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, మరో పక్కన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, దీన్ని ఏ విధంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా మేము సమాచారం కానీ మరో పక్కన మాకు ఇంటెలిజెన్స్ ద్వారా ఖచ్చితంగా సమాచారం తెప్పించుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేల యొక్క పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫామ్గా మీరు ప్రజల్లోకి ఇప్పటికైనా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల పట్ల ప్రచారాన్ని కొనసాగించండి అని చెప్పేసి ఒక పక్కన కూడా ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఒక పరోక్షంగా హెచ్చరించినట్టుగానైతే స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటిపైన కూడా చిట్ చాట్లో అన్నింటినీ కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపైన కొంత సీరియస్గా కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ప్రెస్ స్టేషన్లో మాట్లాడిండు, అహంకారం కూడా ఇంకా పోలేదు కేసీఆర్కి,
అది నాకు ముఖ్యమంత్రి పదవి, ఆయన కంటే చిన్న ఏజ్లో ఉన్నటువంటి నాకు ముఖ్యమంత్రి పదవి రావడం ద్వారా ఇది ఇంకా కూడా కేసీఆర్ జీర్ణించుకోవట్లేదు, అందుకని తన పేరు కూడా ఉచ్చరించడం ఆయనకు ఇష్టం లేదు, నా పేరును కూడా పలకడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకోసమని, ఎందుకంటే తనకన్నా చిన్న ఏజ్లో ఆయన ముఖ్యమంత్రి కావడాన్ని ఇంకా తట్టుకోవట్లేదు. నేను ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినో అప్పుడే ఆయన యొక్క గుండె పగిలిపోయింది కాబట్టి ఆయనకు మాటలు రావట్లేదు. అప్పుడున్నటువంటి అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి దశలో ఉన్నటువంటి ఆయన ఆ స్పీచ్లో ఇప్పుడు ఆ పస లేక నసలా తయారైపోయింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.